భూమిక ఆరు పీఠిక ఆరు ముందు మాట ఆ పాఠముని ఎవరు రాశారు? ఆయన యొక్క రచన ఏంటి? గూడూరు సీతారాం రాశాడు. ఆయన యొక్క రచన ఏంటి? మహారాజు ఇంకోటి పోరు 4 రాయాలి. రాజా చూడ మూసేయండి తల్లి, మూసేయకుండా 1 hour చదివి మూసే సొంతమే. సరే, నెక్స్ట్ నువ్వు చెప్పు. ఇప్పుడు చార్మినార్ కథలు ఎవరు రాశారు? ఎన్ని భాగాలు? ఇదే ఆ రోజుల్లో ఉండే సామాజిక స్పృహల గురించి ఏమేమి రాశారు? నెల్లూరు కేశవ స్వామి ఉన్నాడు. కేశవ స్వామి చాలా మంది ఉంటారు. నెల్లూరు ఇంటి పేరు ఉపయోగించిన నెల్లూరు కేశవ స్వామి నెల్లూరు కేశవ స్వామి చార్మినార్ కథలు రచించారు. చార్మినార్ కథలు ఎన్ని సంపుటికలుగా ఉంది? 11 సంపుటికలుగా ఉంది. అవి విముక్తి, ఆఖరి కానుక, షరీఫా, యుగాంతం, రూహి అది ఇంపార్టెంట్. రూహి ఆపాడేది ఇంపార్టెంట్. 11 ఓకే. 11 ఆయన యొక్క ఇతర రచనలు ఏంటి చెప్పు? నెల్లూరు కేశవ స్వామి యొక్క మొత్తం రచన చెప్పు. డోంట్ టాక్ లిసన్ టు మొత్తం మొత్తం పసిడి బొమ్మ ఫస్ట్, తర్వాత పసిడి బొమ్మ అది ఆగస్ట్ 1969లో పసిడి బొమ్మ ఫస్ట్, తర్వాత చార్మినార్ కథలు, తర్వాత వంశాంకరం, తర్వాత నవాబులు, దేవీలు, పరాఠా కీమా, దాల్చా, ఖాందాన్, లిసన్ టు కేర్ఫుల్, లిసన్ టు దివాన్ ఖాన్, నవాబులు, నెక్స్ట్ రాశారు. నెక్స్ట్ ఇంకా ఆయన యొక్క చార్మినార్ కథలో యొక్క సాహిత్యం రాయండి. ఇటు